life, every day, late at night, not okay. All I want, and I pray, all I need. Hi guys, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హసపిట్ట. సో నేను చాలా రోజులైంది బ్లాగ్ పెట్టి నాకు తెలిసి 10 days పైన అయిపోయినట్టుంది. అండ్ అసలు రికార్డ్ చేసి అటు ఇటుగా నెల రోజులు అవుతుందండి. ఎందుకంటే నేను రాజమండ్రి మే అంటే ఏప్రిల్ ఎండ్ లాస్ట్ వీక్ వెళ్ళి వచ్చాను. అప్పుడు తీసిన 3 వీడియోసే అలాగా పెడుతూ వచ్చాను అనమాట. సో అఫీషియల్లీ ఐఎమ్ ఆన్ బ్రేక్. సో ఆఫ్టర్ బ్రేక్ ఇది ఫస్ట్ వీడియో. సో వాట్ హ్యాపెండ్ ఆల్ దీస్ డేస్ అంటే నాకు ఏంటి సెల్ఫ్ హీలింగ్ మీద, హెల్త్, బాడీ అండ్ మైండ్, లైక్ మెంటల్ స్టేటస్ ఇవన్నీ కూడా కొంచెం హీల్ చేసుకుందాం, కామ్ అవుదామని. సో సమ్మర్ హాలిడేస్ పిల్లలకి వస్తాయి. నేను యాక్చువల్లీ ఒక వీడియోలో చెప్పా పిల్లల స్కెడ్యూల్ కోసం చెప్తాను, ఐ డిస్కస్ ఫ్యూ మోర్ థింగ్స్ అని. ఐ థాట్ ఓకే, బీయింగ్ ఏ మామ్, పిల్లలు స్కెడ్యూల్, వాళ్ళకి ఏదో చెయ్యాలి, ఇంకేదో నేర్పించాలి, ఆ తాపత్రయం ఉంటుంది. బికాజ్ దే కీప్ గ్రోయింగ్, ఎవ్రీ ఫేజ్లో చాలా మైల్ స్టోన్స్ ఉంటాయి. అదేవిధంగా యాజ్ ఎ మదర్ మీ బాడీకి, మీ మైండ్ కూడా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఈవెన్ యువర్ బాడీ ఆస్క్ ఫర్ రెస్ట్ ఆర్ కామ్ అవ్వడానికి, సెటిల్ అవ్వడానికి. సో అది నేను ఫీల్ అయ్యాను. ఐ థాట్ సమ్మర్ హాలిడేస్ వుడ్ బి బెటర్. ఎందుకంటే మనం వర్కింగ్ డేస్ అంటే పిల్లలకి స్కూల్స్ అవి స్టార్ట్ అయ్యాక ఎగ్జామ్స్ అనో ఏవో ఉంటాయి, అవి తప్పించుకోలేం. బట్ ఈ హాలిడేస్లో అంటే మనకు ఆ ఫీజిబిలిటీ ఉంటుంది. ఐ కెన్ టేక్ రెస్ట్ ఆర్ కొంచెం పుష్ చేయొచ్చు స్కెడ్యూల్స్ అటు ఇటు, ఎవరు టైం లైన్స్ ఉండవు కదా. ఐ థాట్ ఇది రైట్ టైం అనుకొని నేను వ్లాగింగ్కి బ్రేక్ తీసుకున్నాను. షార్ట్స్ కూడా మళ్ళీ మొన్నే పెట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అమ్మో నన్ను మర్చిపోతారేమో అని చెప్పి భయం వేసి. సో ఈ నెల రోజులుగా నేనేం చేశాను, అసలు ఏం ఫీల్ అయ్యాను అనేది ఈ ఐఎమ్ బ్యాక్ అనే వీడియో, ఏ టైటిల్ ఏం పెడతానో తెలీదు. సో బ్యాక్ టు యూట్యూబ్ అనే ఈ వ్లాగ్లో నేను చెప్దాం అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్ థింగ్స్ తెలుసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో కొంచెం పిక్చర్స్ ఆర్ చిన్న రీల్స్ పెడుతూ వచ్చాను అనమాట. సో దట్ యూ కెన్ సీ మై ఫేస్ అలా ఉంది ఆ చేంజ్. అండ్ నేను 3 kgs లూజ్ అయ్యాను. నేను 56.5 ఉండేదాన్ని. సో 56 kgs 57 మధ్యలోనే ఉండేదాన్ని. అసలు 56 తగ్గలేదు ఎప్పుడు. ఇప్పుడు నేను 53.7 చూసుకుంటున్నాను డే లాంగ్. అంటే ఎంటీ స్టమక్ మీద తగ్గు ఉంటాం ఆబ్వియస్గా. బట్ నేను ఆఫ్టర్నూన్ మీల్ తిన్నాక నైట్ కూడా 53.9, 53.8 అంతే కనిపిస్తుంది. అంటే 3 kgs లూజ్ అవ్వడం అనేది చాలా చాలా బిగ్ థింగ్. బికాజ్ నాకేమి మనం ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ మానితే ఫాస్ట్గా 2-3 kgs తగ్గలుగుతాం. నేను ఓవర్ వెయిట్ లేను, ఐఎమ్ లైక్ ఫిట్గా లేను అనమాట. ఆయన లోవర్ బాడీ నాకు ఫ్యాట్ ఎక్కువ అయిపోయింది, అక్యుములేట్ అయిపోయింది. నాకు అప్పర్ బాడీ బాగానే ఉంటుంది ఎప్పుడు. సో నా ప్రాబ్లం ఏంటి లోవర్ బాడీ. సో అవుట్ఫిట్స్ మనకు నచ్చింది పట్టకో, లేకపోతే కొంచెం మనకు అనిపిస్తుంది అన్ఈవెన్నెస్. సో పియర్ షేప్ బాడీ వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. అది వరీయింగ్గా అనిపించేది. నాట్ జస్ట్ వెయిట్ ఫిజిక్ బాగుండాలనో కాదు, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఏమో ఒక ఇన్నర్ పీస్ వచ్చింది. ఐఎమ్ బీయింగ్ యాక్టివ్. అవి ఏమేమి చేశాను అనేది మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. సో ఇది అంతనే ఒక రోజులో జరిగినవి కాదు, బిట్స్ అండ్ పీసెస్గా అసలు ఇన్నాళ్ళుగా ఏం జరిగింది అనేది క్లుప్తంగా మీకు షేర్ చేస్తాను. బికాస్ యూ నీడ్ టు నో దిస్. అంటే నేను వ్లాగింగ్ జస్ట్ నా లైఫ్లో జరిగిందే చెప్పడం కాదు. చాలాసార్లు ఇలా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళకి యూ మే టేక్ ఏ పాయింట్ ఫ్రమ్ మీ. కొన్ని మంచివి, కొన్ని అమ్ము ఇలా ఉండద్దు, ఇలా ఉంటే మనకి మంచిది కాదని చెప్పేలా కూడా నేను ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. సో యా, గివింగ్ ఇట్ ఏ స్టార్ట్ అగైన్. మళ్ళీ ఇప్పుడు వ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయి. అండ్ కొంచెం ఎగ్జైటింగ్ థింగ్స్ కూడా జరగబోతున్నాయి నెక్స్ట్ ఫ్యూ డేస్లో. అండ్ ఈ మే 27కి నేను యూట్యూబ్కి వచ్చి 5 years అవుతుంది గైస్. 5 బ్యూటిఫుల్ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో టిల్ నౌ నన్ను టిక్టాక్లో చూసి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి, ఇప్పటి కూడా ఎవ్రీ సింగిల్ వీడియోకి కమెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ మీ అందరికీ. సో ఇంట్రో వీడియోలా చెప్తున్నాను కదా, బికాస్ చాలా రోజులు అయింది కెమెరా ముందు ఇలా మాట్లాడి. సో మైకింగ్ కూడా చూసుకుంటున్నా ఆన్లో ఉందా లేదా అని. సో యా, థ్యాంక్ యూ సో మచ్. 4 minutes మాట్లాడేశాను. సో వీడియో చూడండి, బ్లాగ్ అంతా ఏమేం చేశాను ఇన్ని రోజులు, నాకు ఎలా అనిపించింది. అండ్ మీరు నా ఫేస్ అండ్ ఆరాలో కూడా యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో ఫస్ట్ నేను ఆన్సర్ చేయాల్సింది, ఇంటి కోసం రెనోవేషన్ అయిపోయింది కదా, హోమ్ టూర్ అని. యాక్చువల్లీ మేలో అట్ ఎనీ కాస్ట్ వాల్ డెకోర్ అవి కూడా మొత్తం ఫిల్ చేసేసి హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే లైక్ మెనీ థింగ్స్ కేమ్ ఇన్ బిట్వీన్ అండ్ చాలా జరుగుతున్నాయి. హెడ్ బోర్డ్స్ అయితే అయిపోయాయి, ఫైనల్ అది ఒక్కటే అనమాట. అంటే ఇంటీరియర్ వాల్ సైడ్ నుండి కంప్లీట్ చేయాల్సింది. వాల్ డెకర్స్ అంటే మనం కొనుక్కోవాల్సింది. సో నేను రీసెంట్ వీడియోస్లో చెప్పుంటాను, లైక్ మ్యాట్రెస్ వేసాక ఆ మెజర్మెంట్ బట్టి మనం హెడ్ బోర్డ్స్ చూసుకోవాలి. సో మేము ఏంటంటే ప్రస్తుతం బెడ్కి కొత్త మ్యాట్రెస్ తీసుకోవాల్సి వచ్చింది. బికాజ్ పాత బెడ్ మ్యాట్రెస్ అంతా సెట్ కదా. సో అది మా పేరెంట్స్ హౌస్లో ఉంది.
ఇప్పుడు ఏంటంటే మేము దీంట్లో యాంటీ గ్రావిటీ మ్యాట్రెస్ తీసుకున్నాం ఫ్లోలోది. అది బాగుంది, 5 ఇంచ్. కొంచెం మా ఆయనకి హార్డ్ కావాలి, నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రాకూడదని చెప్పి అది మీడియం ఫర్మ్నెస్ ఉంటుంది. సో అది 5 ఇంచ్. దానికి బట్టి హెడ్ బోర్డ్ పెట్టాలి కాబట్టి అది డెలివరీ అయ్యేది మనం ఇన్స్టాల్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ మ్యాట్రెస్ లోపల సెట్ అవుతుంది అనమాట, దాన్ని బట్టి హెడ్ బోర్డ్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఇది పెడుతున్నారు. ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం, చాలా బాగుంది, మంచి లుక్ వచ్చింది ఇంటికి. అండ్ మా అరిస్టో డోర్స్ ఉన్నాయి కదా, ఆ డోర్స్లో ఉండే ప్యాటర్న్ లాగే క్రిస్ క్రాస్ అండ్ ఆల్సో అందులో ఉన్న ఒక షాంపైన్ కలర్, ఇది కలరే పెట్టించాం అనమాట. అండ్ కిడ్స్ రూమ్లో వచ్చేసి మాది రెయిన్బో థీమ్ కదా, మొత్తం వైట్ ఉంటుంది అండ్ బ్లైండ్స్ మాత్రం స్కై బ్లూ ఉంటాయి. సో అందుకని బ్లూలోనే లిటిల్ మరీ స్కై బ్లూ పేల్గా అయితే మాసిపోద్ది కదా అని చెప్పి ఇది కొంచెం డార్కర్ షేడే తీసుకున్నాం అనమాట. అండ్ ఇందులో ఈ బంపీగా ఉంటాయి కదా, అలాంటి మోడల్ పెట్టాం. మరి ఏంటంటే క్లౌడ్స్ అలాంటివి పెడదామంటే వెనక హెడ్ బోర్డ్ కూడా ఆ టైప్లో లేజర్ కట్లా చేయించాలి, టేక్స్ టైం. అండ్ ఐ వాజ్ లైక్ అంత అవసరం లేదు, మనకి బేసిక్గా ఉంటేనే బాగుంటుంది, మరి గర్ల్ రూమ్లో అయిపోద్దేమో అని ఫీలింగ్ వచ్చింది మరి క్లౌడ్స్ అన్నీ పెడితే. ఇది మంచిగా డీసెంట్ లుక్ ఇస్తుందని చెప్పి అర్జున్కి అయితే చాలా నచ్చింది. అండ్ ఇక్కడైతే మేము బెడ్ ఇప్పుడు 4x6 అనమాట. పిల్లలు ఇంకా పెద్ద అయ్యాక మనం కావాలంటే దానికి చిన్న ప్లాంక్ వేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 6.5 చేసుకోవచ్చు. సో నేను మ్యాట్రెస్ అవి ఇంకేం మార్చలేదు, పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక ఇంకా బెడ్ని కూడా కొంచెం ఆల్టర్ అయితే చేసుకోవచ్చు మనం, ఆ విధంగా వదిలేసాము. సో ఇక్కడైతే ఆర్గనైజేషన్ కూడా చేశానండి ఇన్నాళ్ళుగా. అంటే మా అమ్మ పాపం చాలా నన్ను తోసి మోటివేట్ చేసి అన్ని పీకి ఆల్మోస్ట్ 2 hours తను కష్టపడి మొత్తం సెట్ చేసింది. సెట్ చేశాక మిగిలిన మీరు వెళ్ళిపోండి పర్లేదు నేను చేసుకుంటానని చెప్పి, మనకి పగలంతా అవ్వదు కదా, అదొక రకం మనం నైట్ ఔల్స్. సో ఇంకా అన్ని బట్టలు తీసి ఏం సరిపోవట్లేదు కొత్తవి పాత ఇవన్నీ నెమ్మదిగా చూసుకుంటూ ఒక రోజైతే కంటిన్యూగా అటే స్ట్రెచర్ నైట్ 3 o'clock వరకు చేశాను సార్టింగ్ అండ్ అన్నీ సర్దాను. నాకు ఇప్పుడు ఏమవుతుందంటే మంచివి ఉన్నాయి, నేను చాలా మటుకు తీసేసాను. అవన్నీ ఏంటి ఎప్పటి నుంచో వేసుకుంటున్నవి డైలీ బేసిస్. అండ్ మా ప్రొఫెషన్కి మెయిన్ వచ్చేసి ఒకసారి మేము ఈవెంట్కి వేసుకుంటే వెంటనే మళ్ళీ వేసుకోలేము. అందుకని నేను ఏం చేస్తానంటే రీసెంట్ లాస్ట్ 2 monthsలో వేసుకున్నవి కింద ఎక్కడన్నా పెట్టి పాత బయటికి తీస్తాను, అవి ముందు పెట్టుకుంటాను, అవి మళ్ళీ 2 నెలలు వేసుకున్నాక మళ్ళీ అలా రీసైకిల్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నేను చాలా డీసెంట్గా వాడతాను. అండ్ వాషింగ్ క్వాలిటీ కూడా మాది బాగుంటుంది వాషింగ్ మిషన్. సో అసలు పాడవ్వవు, నాకు పాడవకుండా అట్లా ఏం చేయాలో తెలియదు. కొత్తవేమో కొనుక్కునేంత క్రేజ్ లేదు ఈ వయసులో, అంటే ర్యాండమ్ షాపింగ్ నేను చెయ్యను. సో ఐ కీప్ ఆన్ యూజింగ్ ద సేమ్ ఓల్డ్ క్లోత్స్. ఇప్పుడు మీరు చూస్తుంది 6 years బ్యాక్ ఫ్రాక్ అనమాట, ఇక్కత్ ఫ్రాక్. సో లైక్ దట్ నాకేంటంటే ఇన్నాళ్ళు తీసుకున్న బ్రేక్లో నేను ఆర్గనైజేషన్ కొంచెం లైట్గా చేసుకున్న, హౌస్ అద్దుకోవడం ఇవి అవుతున్నాయి. అండ్ ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం మా ఆ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ కొంచెం కండిషన్ చెయ్యాలి, అందుకనే నేను నాన్ స్టిక్ వాడుతున్నాను. సో ఇంకేంటి ఈ హెల్త్ ఫిట్నెస్ ఇవన్నీ చాలా స్పెషల్ థింగ్స్లో ఫీల్ అవుతాం, బట్ అవి చాలా బేసిక్ థింగ్స్ అని నాకు ఒక అలారం వచ్చిందనమాట. సో యూనివర్స్ విల్ సెండ్ us someone to అలామస్, అంటే మన రిమైండ్ చేస్తుంది. సో ఐ మెట్ మై ఫ్రెండ్స్, అంటే రీయూనైట్ అయ్యాము చాలా ఇయర్స్ తర్వాత. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీజ్ హరీష్. సో తనకి ఫిట్నెస్, తను ఇప్పుడు మేము 12 ఏళ్ళుగా ఫ్రెండ్స్, ఎప్పుడో తను స్టార్ట్ చేశాడు ఫిట్నెస్ జర్నీ. మేము మళ్ళీ రీయూనైట్ అయ్యాం కదా, మళ్ళీ రీయూనియన్ అయ్యాక ఏమవుతుందంటే మన డే 1 నుంచి ఉన్న మెమరీస్ రికలెక్ట్ అవుతాయి. హీ వాజ్ లైక్ ఫిట్నెస్ చెయ్యు, తను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మంచిగా మోటివేటెడ్గా ఉంటారనమాట ఫిట్నెస్ కోసం, ఫుడ్ కూడా అలాగే తింటారు. సో వాళ్ళతో మాట్లాడడం వల్ల ఫ్రీక్వెంట్గా ఏమవుతుందంటే ఒక ఇన్పుట్ ఉంటుంది మైండ్లో, చెయ్యాలి కదా మనకు అన్నీ ఎదురుగుండా జిమ్ ఉండి కమ్యూనిటీలో ఉన్నా సరే నాట్ టేకింగ్ ద ప్రివిలేజ్, వెళ్ళి చెయ్యట్లేదు యూజ్ చేసుకోవట్లేదని. సో వాళ్ళు ఒక 1-2 వీకెండ్స్ అప్పుడప్పుడు వచ్చి కొంచెం చెప్పారు బిగినింగ్ స్టేజ్ అలా చేయాలని. అండ్ ఆబ్వియస్గా మా హస్బెండ్ కూడా జిమ్కి వెళ్ళారు కాబట్టి తనకి కొన్ని తెలుసు, నేను అందాక ట్రైనర్ని పెట్టుకోవట్లే. సో మా ఫ్రెండ్స్ చెప్పినవి కొన్ని అండ్ మా ఆయనలతో వీడియోస్లో చూసినవి ఇలా చేస్తున్నాను. నేను కొంచెం స్కెడ్యూల్ పడి మార్నింగ్ రోజు లేవడము ఇలాంటిది అలవాటు చేసుకున్నా. ఈ 1 month అదే చేశాను, కొంచెం ఎర్లీగా లేవడము, ఇది వరకు అంత లేట్ చేసుకోకుండా ఎర్లీగా పడుకోవడము అండ్ కొంచెం ప్రాపర్గా తినడము, ఇవన్నీ కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. మోర్ దాన్ లైక్ మూవింగ్, నీ బాడీని మూవ్ చేస్తూ అట్ ద సేమ్ టైం స్లీప్ స్కెడ్యూల్ అండ్ ఫుడ్ జాగ్రత్తగా తింటే నిజంగా ఎంత అమేజింగ్గా రియాక్ట్ అవుతుందో బాడీ అనేది అర్థమైంది. ఐ ఫెల్ట్ సో గుడ్ అనమాట ఫ్రమ్ ఇన్సైడ్. ఐ సెడ్ ఇవేమీ పెద్ద విషయం కాదు, ఇవి బేసిక్గా చేయాల్సిన పనులు. ఏదో అంటారు జంక్ తినే వాళ్ళందరూ కొంచెం ప్రాపర్గా తిన్న వాళ్ళని లేదా హెల్తీగా తింటున్న వాళ్ళని డైట్ చేస్తున్నారా అని అడుగుతారని ఒక మీమ్ ఉంది. అలాగా హెల్తీగా ఉండడం అనేది ఒక
బేసిక్ స్టఫ్, అది స్పెషల్ కాదు. సో మనం ఏంటంటే నేను లిటరల్లీ లాస్ట్ అంతా సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ పెంచుకున్న ఒళ్ళు నాది. నేను ఫుడ్ బాగానే తింటా, ఓకే సూపర్ న్యూట్రిషియస్గా అని చెప్పను కానీ బట్ లిమిటెడ్గా తింటాను. నేను ఒళ్ళు కదపక అలా కూర్చొని తెచ్చుకున్నాను అనమాట. అందుకని నేను వర్క్ నుంచి బ్రేక్ తీసుకున్నా. బికాస్ క్రియేటివ్ వర్క్ ఈ సో స్ట్రెస్ఫుల్. ఆలోచించి నెక్స్ట్ ఏంటి అని ఆలోచించడంలో చాలా స్ట్రెస్ ఉంటుంది. అందుకనే బ్రేక్ తీసుకున్న వ్లాగింగ్ నుంచి. నేను జస్ట్ నా డైలీ చిన్న స్నిపెట్స్ తప్ప నేను వ్లాగ్ కూడా షూట్ కూడా చేయలేను 4 రోజుల నుంచి. సో ఇక్కడైతే ఆదిత్యాన్ని నేను లంచ్ ప్రిపేర్ చేసేసి స్కూల్కి దింపుతున్నాను. ఆ రోజు మా డాడీ వాళ్ళకి వర్క్ ఉంది, అందుకనే ఎవరు లేక నేనే దింపొచ్చా. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్, సో గోయింగ్ టు జిమ్ ఏంటంటే ఆల్రెడీ నేను వెళ్ళాను రీస్టార్ట్ చేసినట్టు. బట్ ఫ్రెష్ స్టార్ట్ అయితే ఏంటంటే స్విమ్మింగ్ అనమాట. ఇది నా బకెట్ లిస్ట్లో ఉంది. అంటే నా విజన్ బోర్డ్లో నేను పెట్టుకున్నది స్విమ్మింగ్. నేను అలా ఓషన్లో నెక్స్ట్ వెళ్ళే ట్రిప్లో ఐ వాంట్ టు స్విమ్ లైక్ ఫిష్. ఏవైనా సరే ఏం టెన్షన్ లేకుండా ఐ వాంట్ ఎంజాయ్ లైక్ ఆ లైఫ్ జాకెట్లు లేకుండా హ్యాపీగా స్విమ్ చేయాలన్నది ఒక కోరిక అనమాట. అందుకని ఈ సమ్మర్లో స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నది ఒక టార్గెట్ పెట్టుకున్నాను అండ్ ఐ అచీవ్డ్ ఇట్. ఒకరోజు అర్జున్ యాక్చువల్లీ 1 month నుంచి వెళ్తున్నాడు, అంటే ఏప్రిల్లోనే జాయిన్ అయ్యాడు. వాడు 1 month అయిపోయింది. సో నేను మేలో జాయిన్. అండ్ యూ నో వాట్, ఇక్కడ అర్జున్ నాకు చెప్తున్నాడు బేసిక్ స్టార్టింగ్ ఏం చేయాలనేది. నేను అడుగుతున్నారే నేను నీకు నడవడం నేర్పిస్తే నువ్వు నాకు స్విమ్ చేయడం నేర్పిస్తున్నావు అని చెప్పి చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే. అండ్ వాడు నాకు బ్రీత్ కంట్రోల్, ఇంకా సార్ రావడానికి 1/2 hour టైం ఉంది, మేము ముందే వెళ్ళాము. వాడే అన్నాడు రా దిగు, నువ్వు సార్ వచ్చే వరకు వెయిట్ చేయక్కర్లే, కమ్ ఐ విల్ టెల్ యూ అని చెప్పి దింపి చెప్తున్నాడు అన్నీ. అండ్ అంటాడు నాకు ఫ్లోటింగ్ వచ్చు కొంచెం, ఇదివరకు కూడా బ్యాలెన్స్ అది చేయగలను అనమాట. సో అది చేస్తున్నాము. సో నేను తడబడిలా పడతాను కదా, నాకే 100% రాదు. సైడ్కి పడిపోతుంటే అమ్మ ఐఎమ్ ఆల్వేస్ హియర్, డోంట్ వరీ, యూ జస్ట్ ట్రై, కీప్ ట్రైంగ్ అని చెప్తున్నాడు అనమాట. ఎంత మంచిగా అనిపించిందో. అండ్ ఇక్కడైతే సార్ వచ్చారు, ఆయన ఫుల్ 2 rounds అటు ఇటు హెల్ప్ చేసి పెడతారనమాట హ్యాండ్తో. పిల్లలాగే నాకు నేర్పించారు. యాక్చువల్లీ అడల్ట్స్కి నెక్స్ట్ ఇంకో 1 hour తర్వాత ఐ థింక్ ఎక్కువ మంది లేరు ఏమో. సార్ అన్నారు పర్లేదు కిడ్స్ టైంలోనే వచ్చండి, మీకైతే బాబుతో ఉంటే టైం కలిసి వస్తుంది కదా అన్నారు. సో ఇక్కడైతే వాడు నాకు చెప్తున్నాడు. నేను ఒకటి తప్పు చేస్తున్నాను. ఫస్ట్లీ బిగినర్ మిస్టేక్స్ చాలా ఉంటాయి, బట్ ఏంటంటే మనం కరెక్ట్గా ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి కదా. ఈ వీడియోలో చూడడం వల్ల నాకు తెలిసింది ఆడేం చేస్తున్నాడు, నేను తప్పు ఎందుకు చేస్తున్నానని. లెగ్ అంత ఫోల్డ్ చేయకుండా చేయాలన్నమాట, అదే చెప్తున్నాడు నాకు. సో అంత బెండ్ చేయకూడదని వాడు నన్ను కరెక్ట్ చేస్తున్నాడు సార్తో పాటు. వీడు నా జూనియర్ ట్రైనర్లా. అండ్ వాడు చెప్తుంటే యూర్ డూయింగ్ గ్రేట్ అమ్మా, యూర్ డూయింగ్ గ్రేట్ అంటూనే ఉన్నాడు. లైక్ ఏ కోచ్ మీరు ఎక్కడన్నా గమనించండి, మనల్ని తప్పు చేస్తున్నా డిస్కరేజ్ చెయ్యరు. ఎస్ యూఆర్ డూయింగ్ గ్రేట్, ఇది ఇలా చెయ్యి అంటే గ్రేట్ జాబ్ అంటూనే ఉంటారు. మనం బిగినర్స్కి మోటివేషన్ ఉండాలని చెప్పి. సో వాడు అదే చెప్తున్నాడు, అమ్మాయి చాలా బాగా చేస్తున్నావు, నువ్వు ఇది కొంచెం బెండ్ చేయకూడదు, అప్పుడే యూ కెన్ మూవ్ ఫార్వర్డ్, అది ఇదని అన్నీ చెప్తున్నాడు. అండ్ మనం పూల అటు ఇటు వెళ్దామా, షల్ వి డూ 1 more time అంటాడు. మధ్యలో నేను ఒక 2 rounds వేసాక లెట్స్ టేక్ ఏ బ్రేక్ ఫర్ ఎ వైల్ అండ్ విల్ స్టార్ట్ అగైన్ అంట. అబ్బా నాకు ఎంత భలే అనిపించింది బుజ్జిగాడు. సో ఇక్కడ ఏంటండి నేను ఎక్కువ బెండ్ చేస్తున్నాను కదా, అలా చేయకూడదు అనమాట, ఇంకా స్ట్రైట్గా పెట్టి చేయాలి. సో ఐ కుడ్ మేనేజ్. ఇది day 1లోనే ఐ అచీవ్డ్ దిస్. భయం లేదు నాకు ఫస్ట్లీ, బట్ ఏంటంటే బాడీ కూడా సహకరించాలి కదా. సో లెగ్ కూడా మనం జిమ్కి అది వెళ్ళడం వల్ల కొంచెం ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది బాడీకి. సో ఐ కుడ్ మేక్ ఇట్ హ్యాపెన్. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్లీ మనం అనుకుంది మనం ఏదో సాధిస్తున్నాం అన్న ఆ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది చూసారా, అది చాలా ప్రీషియస్. సో ఐ హ్యాడ్ దట్ మూమెంట్. సో స్విమ్మింగ్కి అయితే రోజు వెళ్తున్నాను, ఈవినింగ్ వెళ్తున్నాను. ఎప్పుడన్నా మాకు పూల్ ఆఫ్ ఉంటుంది, ఆ రోజు మాత్రం ఇంకా స్కిప్ చేయాల్సి వస్తుంది. సో ఐఎమ్ విట్నెసింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఎవ్రీడే. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హీలింగ్. సన్ ట్రీట్స్ యూ ఇన్ మెనీ లెవెల్స్. మార్నింగ్ నేను లేస్తూ ఇంకా జిమ్కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ అక్కడక్కడ వాక్ చేస్తున్నాను అనమాట బయట. టైం సఫిషియెంట్గా ఉంది, 1 hour ఉందంటే మార్నింగే జిమ్కి వెళ్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ బ్రీజ్, ఎర్లీ మార్నింగ్ అయితే 7:30, 8 అలాగా, మరి మార్నింగ్ కాకపోయినా. సో సన్ రైజ్ అండ్ మనకి సన్ గేజింగ్ అంటారు చూసారా, సన్ని చూడడం పొద్దున, అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అండ్ ఈటింగ్ గుడ్, హోల్ ఫ్రూట్స్ తింటున్నాను, అంటే రకరకాల ఫ్రూట్స్, యాపిల్, కివీ, డ్రాగన్ ఫ్రూట్, బనానా మనం రెగ్యులర్గా తింటాము. నేను యాక్చువల్లీ అంత ఇష్టంగా తిన్నాను అనమాట. సో అది కూడా తింటున్నాను, ఇష్టం లేని కూడా. సో వాటర్ మిలన్. సో ఈవినింగ్ ఖచ్చితంగా ఫ్రూట్ స్నాక్ తీసుకుంటున్నాను. దట్స్ అ బిగ్గెస్ట్ థింగ్. ఇవి నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెడుతున్నాను అనమాట. బికాజ్ నేను యూట్యూబ్లో అలా యాక్టివ్గా లేను,
సమ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నేను కొంచెం కనెక్టెడ్ ఉండాలి అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో మీకు యాక్టివ్గా ఉండి పిక్చర్స్ పెడుతున్నా, పోస్ట్లు అవి కూడా పెడుతున్నా. సో కుకింగ్ బెటర్, నేను ఎప్పుడు న్యూట్రిషన్ చూసుకొని కుక్ చేస్తాను. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా కాన్షియస్గా కుక్ చేస్తున్నాను. సో ఎగ్స్ కూడా ఇంట్లో అంత సూపర్ ఇంట్రెస్టెడ్గా తినరు కాబట్టి రకరకాల రెసిపీస్ చేస్తున్నాను. యూ విల్ వాచ్ దిస్. ఇవి షార్ట్స్లో పెట్టేవే, నేను ఎడిట్ చేయలేదు, ఇంకా చాలా స్టఫ్ ఉంది ఎడిట్ చేయాల్సింది. అండ్ ఒక అన్పాపులర్ ఆర్ లెస్ పాపులర్ విషయం ఒకటి నేను రియలైజ్ అయ్యాను. మామ్స్ మీరు అందరూ కనెక్ట్ అవుతారు వినండి. లైక్ మీరు చిన్నపిల్లలు, లైక్ యంగ్ మామ్స్ ఆర్ టీనేజ్ కిడ్స్ మామ్స్ ఎవరైనా సరే, ఇంట్లో హెల్దీ లైఫ్ స్టైల్ అందరూ ఉంటారు, అందరూ స్టార్ట్ చేయాలనుకుంటారు. బట్ అదే ఒక మామ్ హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫ్యామిలీ అంతా కూడా సెట్ అయిపోద్ది. బికాజ్ యూ స్టార్ట్ కుకింగ్ గుడ్, మీరు తినడం చూసి పిల్లలు కూడా మోటివేట్ అవుతారు. సో చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మామ్ చేయగలిగితే దాని ఫ్యామిలీ మీద. సో ఐ సీరియస్లీ సజెస్ట్ యూ టు థింక్ ఆఫ్ ఇట్ అండ్ గెట్ ఇన్ టు యువర్ స్కెడ్యూల్. నేను ఈ 1 month అచీవ్ చేసిన దానికి ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందో నేను మాటల్లో చెప్పలేను. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఆల్ థ్యాంక్స్ టు ద పీపుల్ హూ మోటివేటెడ్ టు డూ దీస్. నిజంగా మనకి బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మన సెల్ఫ్తో మనం హ్యాపీగా ఉండడము, హెల్తీగా ఉండడానికి నీ బాడీ నీ మైండ్ కోఆపరేట్ చేయడం ఇన్ ఆల్ లెవెల్స్. అంటే మెంటల్గా, ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా మదర్ ఉంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. సో వర్క్ ఆన్ ఇట్ మామ్స్ మీ అందరికీ. అండ్ ఇక్కడైతే నేను ఆదిత్యాన్ని కూడా ఆదిత్యాన్ని కదా అర్జున్ని కొన్నిసార్లు అంటే వాళ్ళ అప్రోప్రియేట్ ఏజ్ యాక్టివిటీస్ ఉంటే బయటికి తీసుకెళ్తూ ఉన్నాను ఇన్నాళ్ళు. చాలా జరిగాయి సమ్మర్లో. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు, షాపింగ్ కానీ ఇలా ఏమైనా యాక్టివిటీస్ వర్క్ షాప్స్ దేనికైనా సరే. ఇది ఒక కుకీ వర్క్ షాప్ అనమాట, కుకీ మేకింగ్. సో పిల్లలు ఆదిత్య చేస్తున్నాడు, అంత క్యూట్గా చేస్తున్నాడు. సో ఇది క్యాండీ క్యాజల్ అని చెప్పి కౌరి హిల్స్ దగ్గర ఉంటుంది. నేను అడ్రస్ ఇస్తాను చూడండి. యూ షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ 6 years లోపు పిల్లలకి, అంటే చిన్న బేబీస్ నుంచి 6 years వరకు పిల్లలకి అనమాట. అంటే అడల్ట్ కిడ్స్, ఇప్పుడు అర్జున్ ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. సో మన చిన్న బేబీస్ చాలా హ్యాపీగా ఆడుకుంటారు. అండ్ ప్లేస్ కూడా చాలా కామ్గా, అండ్ కలర్స్ కూడా మీరు చూస్తే ఎంత ప్లీజింగ్గా ఉన్నాయో. స్ట్రాంగ్గా స్ట్రైకీ కలర్స్ ఏం లేవు. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ సేఫ్గా సాఫ్ట్గా బాగుంది. మెయిన్ ఏంటంటే కోవర్కింగ్ స్పేస్లా కూడా ఉందన్నమాట. మామ్స్ కూర్చొని అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా లైక్ డే కేర్లో అందరూ పెట్టరు కదా, ఆర్ఎస్ డే కేర్ నుంచి బ్రేక్ ఇస్తూ సరదాగా పిల్లల్ని కొంచెం ఇది చేయడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ క్రియేటివ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి వేరే సెక్షన్ ఉందన్నమాట. ఎవ్రీడేలో ఉంటుందంట సెటప్. అండ్ చిన్న చిన్న స్లైడ్ అండ్ తిరిగేవి, బాల్ పిట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ బాగున్నాయి, యూనిక్గా డిజైన్ చేశారు. నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మెయిన్ గర్ల్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అబ్బాయిలు కూడా ఉంటుంది, గర్ల్స్కి కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అండ్ ఆ క్రియేటివ్ స్కిల్ ఉంటుందని నా ఫీలింగ్. సో ఇలా మంచిగా టేబుల్ ఉంది, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారంట. నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. ఆ రోజు కూడా మేము వెళ్ళిన రోజు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి కొంతమంది మామ్స్ వచ్చారు మన సబ్స్క్రైబర్స్లో. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్లో కూడా. ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ మెనీ థింగ్స్ ఆన్ స్నాప్చాట్. నా స్నాప్చాట్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా కామింగ్గా అనిపించింది అనమాట. ఆదిత్య కూడా క్రాంకీ అవ్వలేదు, ర్యాండమ్గా అటు ఇటు తిరగడమే కాదు, సెటిల్డ్గా కూర్చొని చోట మంచిగా ఆడుకున్నాడు. ఫుడ్ కూడా చాలా బాగుంది, కిడ్స్ ఫ్రెండ్లీ మెన్యూ ఉంటుంది. షుగర్స్ కూడా మరి ఓవర్గా వేయలేదు, అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇద్దరం కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసాం. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు, అక్కడికి వచ్చారు వాళ్ళ బాబుని తీసుకొని. సో ఐ వాజ్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ డేట్స్ అనమాట. కొంచెం ప్లే డేట్ అండ్ కిడ్స్తో బయటకు వెళ్ళడము, ఇదంతా చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఎక్కువ మామ్ గిల్ట్ కోసం మాట్లాడుకుంటూ ఉంటాము. ఐ ఫీల్ డాడ్ గిల్ట్ ఎందుకు ఉండదు? లైక్ డాడ్స్ ఆర్ లైక్ వర్కింగ్ 24/7, ఫ్యామిలీని ఫినాన్షియల్గా స్ట్రాంగ్ చేయడానికి, సేఫ్గా ఉంచడానికి డాడ్స్ వర్క్ చేస్తారు. సో ఐ ఫీల్ పేరెంట్ గిల్ట్ అనేది కొంచెం అనొచ్చేమో బయటికి, మామ్ గిల్ట్ అనే కన్నా. మామ్స్ డోంట్ ఫీల్ గిల్టీ, ప్రయారిటైజ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. గంటలు స్పెండ్ చేయగల, స్పెండ్ చేసిన కొంచెంసేపు హ్యాపీగా స్పెండ్ చేయండి, దట్ బూస్ట్ యువర్ ఎనర్జీ తప్పకుండా. సో నేనైతే అక్కడున్నా సరే కొంచెం వర్క్ చేసుకుంటున్నా, వాడు హ్యాపీగా ఉన్నాడు, ఎంగేజ్డ్గా ఉన్నాడు. నేను కొంచెంసేపు ఆడుతూ ఉన్నాను, కొంచెంసేపు వర్క్ చేసుకుంటూ పక్కన చిన్న ఐ నీడ్ టు సబ్మిట్ సమ్ వీడియోస్ అనమాట, అక్కడ కూర్చొని ఎడిట్ చేసుకున్నాను అనమాట. కొంచెంసేపు వచ్చి ఆడుకున్నాను. సో ఇక్కడ చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. అండ్ అవేమంటారు, క్రియేటివ్గా ప్రాక్టికల్గా చెప్పడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. సో అలా కొంచెంసేపు ఆడుకొని ఫుడ్ తిన్నాక ఇంకా మేము రిటర్న్ అయిపోయాం అనమాట.
ఆల్ దీస్ డేస్ ఒకటే తెలిసింది నాకు, బ్రేక్ తీసుకోవడం మంచిది. నాకు యాంగ్జైటీ ఉండేది, అమ్మో నేను కొన్ని రోజులు వీడియోలు పెట్టకపోతే నన్ను మర్చిపోతారేమో ఆడియన్స్, లేదా వ్యూస్ తగ్గిపోతాయి, అది మాకు ఉంటుంది. ఆబ్వియస్గా ఇట్స్ రెవెన్యూ, మాకు ఒక వీడియో పెడితే 4-5 వేలు వస్తాయి. సో నేను ఇన్నాళ్ళు మనీ, టైమ్, ఆడియన్స్ పోతారా, మన వాళ్ళు మర్చిపోతారా, ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టాను. బ్రేక్ తీసుకోవడం మంచిదే, కమ్ బ్యాక్ స్ట్రాంగర్, కొంచెం మనకి బూస్ట్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. సో ఐ ప్రయారిటైజ్ ఆన్ దాట్. అందుకనే బ్రేక్ తీసుకున్నాను. మినీ బ్లాగ్స్ కూడా జస్ట్ 4-5 రోజుల నుంచే కొంచెం రెగ్యులర్గా పెడుతున్నాను. నాది ఆదిత్యది కాన్వర్జేషన్స్ ఆర్ సరదాగా జస్ట్ క్యాండిడ్ థింగ్స్, బికాస్ దోస్ గివ్స్ లైక్ లైఫ్ ఉంటుంది వాటిల్లో, డైరెక్ట్గా చూసి మాట్లాడినవి. సో మీరు అందరూ అవి నచ్చుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్స్ కూడా రెగ్యులర్గా పెడతా. నిద్ర వస్తుంది, ఏం చెయ్యాలి నిద్ర వస్తే? ఐస్ క్రీమ్ తినాలా? నిద్ర వస్తే ఏం చేయాలి అది చెప్పు ఆదిత్. అలా నిద్ర వస్తుందా? ఎవరు చెప్పారా? నాన్న. మీ నాన్న చెప్పాలి ఐస్ క్రీమ్ కోసం. మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి నిద్ర వస్తే? ఎక్కడ? మన హోమ్లోనా, తాత హోమా? సో నా విజన్ బోర్డ్లో పెట్టుకున్నట్టు 2025 ఈజ్ మైన్ ఫర్ హీలింగ్, ఫర్ సెల్ఫ్ లవ్, ఫర్ సెల్ఫ్ కేర్, ఎవ్రీథింగ్. సో నేను టైం ఉన్నా లేకపోయినా నైట్ అయినా మార్నింగ్ అయినా జిమ్కి వెళ్తున్నాను, అట్లీస్ట్ 40 minutes. అండ్ ఐఎమ్ పుట్టింగ్ అప్ స్టోరీస్ జస్ట్ టు కీప్ యూ ఇన్ టచ్, మోటివేటెడ్. నా స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ చెప్పాను కదా, ఫాలో మీ దేర్ బికాజ్ ఐ స్పీక్ అ లాట్. ఆ మూమెంట్లో అనిపించింది. అండ్ మెడిటేషన్ కోసం నేను ఈ వ్లాగ్లో చెప్పలేదు, తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నేను సద్గురుది మిరకిల్ ఆఫ్ మైండ్ అనే యాప్ ఫాలో అవుతున్నాను, దానికోసం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, వ్లాగ్స్, కిడ్స్ కాంటెంట్ అండ్ ఎక్సైటింగ్ థింగ్స్. సో వెంటనే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. సీ యూ సూన్. బాయ్.